హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి అన్నంలోనే కాకుండా ఇంకా నాన్స్, చపాతీ వాటిలో కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ రెసిపీ చూద్దాము. దీనికోసం మనం ముందుగా క్యాప్సికమ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న క్యాప్సికమ్ 250 గ్రామ్స్, అంటే పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని మనం శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు కూడా మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు వేరుశనగ గుండ్లు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకోవాలి. ఇవి ఈ విధంగా లో ఫ్లేమ్లో కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి నువ్వులు కూడా 1 టీ స్పూన్ వేసుకొని వేపుకోవాలి. నువ్వులు ముందుగానే వేస్తే మనకి మాడిపోతాయండి, కాబట్టి వేరుశనగ గుండ్లు, ధనియాలు వేగిన తర్వాత నువ్వులు వేసుకోండి. అలాగే దీంట్లోకి 2 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోండి. ఇక్కడ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కలిపి నేను మొత్తం 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేసాను. ఇవి కొంచెం ఈ విధంగా వేపుకొని ఆ తర్వాత దీంట్లోకి 3 పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి ఉల్లిపాయ వేగేసరికి కొంచెం టైం పడుతుంది కదా, ఉల్లిపాయని ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోండి. ఈ లోపల మనకి చల్లారినటువంటి మనం నువ్వులు అవి వేపుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టుకుందాము. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోకి ఒక 5-6 వరకు జీడిపప్పులు కూడా వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ పోసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, నువ్వులు పల్లీలు పేస్ట్, ఇది కూడా వేసేసుకోండి. మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసి వేస్తున్నాండి నేను ఇక్కడ. ఆ తర్వాత దీంట్లోకి 1 పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మనం వేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా మళ్ళీ ఆయిల్లో మనకి ఉడుకు రావాలండి, ఉడుకుతూ ఉండాలి. అంటే ఆయిల్ మొత్తం కూడా తేలుతూ మనకి ఇది బాగా మగ్గాలి. అప్పటి వరకు అంటే 1-2 నిమిషాల్లో అలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి పేస్ట్ అంతా కూడా బాగా ఉడుకు పట్టింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ఇక్కడ మీడియం సైజువి నేను 3 టమాటాలు కట్ చేసాయండి. టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత మనకి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తపడాలండి. అప్పటి వరకు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉంచండి. చక్కగా మనకి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 2 నిమిషాలు ఉంచితే ఈ విధంగా వస్తుంది. మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం కూడా రుచికి సరిపడా ఇక్కడే వేసేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కొంచెం ఎక్కువ వేస్తున్నా అండి ఉప్పు. అలాగే 1.5 స్పూన్ వరకు కారం వేసాను. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా ఉప్పు, కారం వేసిన తర్వాత మనం ఒకసారి ఇదంతా కూడా మనం ఇలా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపి దీనిపైన మూత పెట్టుకొని మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 5-6 నిమిషాల పాటు చక్కగా ఈ గ్రేవీలో క్యాప్సికమ్ ముక్కలు మొత్తం కూడా ఉడకాలండి. మనకి క్యాప్సికమ్ త్వరగానే ఉడుకుతుంది. ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి 1-2 సార్లు. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే చక్కగా ఈవెన్గా కలుస్తుంది కర్రీ అనేది. ఫైనల్గా మనం 5-6 నిమిషాల తర్వాత ఈ విధంగా వస్తుందండి. మనకి చూడండి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది కదా. ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా పౌడర్ కొంచెం వేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి కొంచెం వేసేసుకోండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనకి రైస్లోకైనా ఇంకా నాన్స్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.